జస్ట్ మిస్ సినిమా టికెట్ కోసం నా చెయ్యి తిరుగొట్టుకునేవాడిని. అసలు ఏమైందంటే నైట్ సెకండ్ షోకి నేను నా ఫ్రెండ్స్ 10 మంది కలిసి మూవీ చూద్దామని చెప్పి వచ్చాము. కేవలం ఒక మూవీ చూడడానికి కోసం ఇన్ని కష్టాలు పడతామని చెప్పేసి మేమైతే అస్సలు అనుకోలేదు. కొద్ది రోజుల నుంచి మూవీ రీల్స్ కి ఏ కామెంట్ లో చూసినా బైకాట్ కాంతారని చెప్పేసి రాస్తా ఉన్నారు. కానీ మా తెలుగుకి ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చిందన్నది అస్సలు ఇంపార్టెంట్ కాదు. మూవీ చాలా బాగుంటుంది, చాలా బ్లాక్ బాస్టర్ చేస్తారు. ఇంకా మా ఊర్లో థియేటర్లకి ఏంటంటే ఆన్లైన్ టికెట్ బుకింగ్ ఉండదు, ఆఫ్లైన్ లోనే తీసుకోవాలి. ఇంకా టికెట్లు తీసుకుందామని చెప్పేసి చిన్న కడ్డీలో అయితే చేయి పెట్టాను. జనాలు అక్కడ ఇక్కడ నూకుతా ఉన్నారు. ఎంత రష్ ఉన్నా సరే మీకోసం టికెట్లు తెచ్చే మీ ఫ్రెండ్ అయితే ఈ వీడియోకి ట్యాగ్ చేయండి. చాలా కష్టపడి టికెట్లు అయితే తీసుకుని వచ్చాను. ఇంకా హ్యాపీగా లోపలికి వెళ్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. ఇంత క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి పోలీసులు కూడా తీసుకుని వచ్చారు. మెయిన్ గేట్ కూడా క్లోజ్ చేసి ఇంకా కొద్ది మంది మాత్రమే లోపలికి పంపిస్తా ఉన్నారు. ఇలాగలో లోపలికి అయితే వచ్చేసాము. ఇంకా సీట్లు మొత్తం ఫుల్ అయిపోయినాయి. ఇంకా పెద్ద గొడవ అయితే జరిగింది లోపల. ఇంకా నాకు దుబ్బిగానికి సీట్ కూడా దొరకలేదు. ఇంకా అనుకోవడానికి కూడా వెనకలేదు. ఇంకొకే సీట్ లో ఇద్దరం కూర్చుని మూవీ మొత్తం చూసాము. ఇంకా కిల్లు కొంతమంది అయితే బాల్కనీలోకి వెళ్ళి చూసారు, కింద నిల్చోడానికి కూడా ప్లేస్ లేకుంటే. మీరు మూవీ చూస్తుంటే ఎలాగుందో కామెంట్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలకే మర్చిపోకండి.